హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు రంగనాయకమ్మ గారు రచించిన చుట్టాలు అనే నవల వినబోతున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. మళ్ళీ చుట్టం, పాడు చుట్టాలు. ఆ మాటలు వరలక్ష్మి పైకి అనలేదు గాని అన్నట్టే వినిపించింది రామ్మూర్తికి. ఈసారి వచ్చే చుట్టం అతని స్నేహితుడు. 5-6 ఏళ్ళయింది రామ్మూర్తి నారాయణ్ని చూసి. కాలేజీ రోజుల్లో గాని తర్వాత గాని రామ్మూర్తికి నారాయణతో గాఢమైన స్నేహం లేదు గాని ఒకరి గురించి ఒకరు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో కాస్త వివరాలైతే తెలుసు. రేపు సాయంత్రం వస్తాడనుకుంటాను అని విన్నావా అన్నట్టు రామ్మూర్తి ఉత్తరం మడుస్తూ భార్యకేసి చూశాడు. రానివ్వండి, వద్దంటే మాంతారా అని మొహం చిట్లించుకొని భుజం మీద పిల్లాన్ని మంచం మీద పడుకోబెట్టి జోకొడుతూ కూర్చుంది వరలక్ష్మి. స్నేహితులు కూడా రాకూడదంటావా? మంచి చెడ్డ ఉండక్కర్లేదికా అన్నాడు రామ్మూర్తి వెటకారంగా. వరలక్ష్మి తిరుగుపాటు చేస్తే భరించనన్నట్టు. నేనిప్పుడేమన్నాను అంటూ ఉండంగానే ఆమె కంఠం మునిగింది. మాట్లాడలేకపోయింది. రామ్మూర్తి ఇరుకున పడ్డట్టయ్యాడు. వాళ్ళిద్దరికీ అంత చిన్న విషయం మీద అంత ఘర్షణ జరగటానికి కారణాలు చాలా ఉన్నాయి. వారానికి ఒక చిట్టమన్నా దిగవలసిందే వాళ్ళ ఇంట్లో. ఆస్పత్రికో, కోర్టుకో, ఉద్యోగానికో, ఇంకో దానికో. టీచరు పని చేస్తున్న రామ్మూర్తికి వెనకాల 1 ఎకరం పొలం లేకపోతే ఏం చేసేవాడో గాని ఇప్పుడు మాత్రం ఏడాదికి 5-6 బస్తాల ధాన్యం వస్తుంది. ఆ ఆస్తితో అతను బంధువుల్ని మేపక తప్పటం లేదు. వాళ్ళింటికొచ్చిపోయే వాళ్లల్లో స్నేహితులు ఎప్పుడో గానీ ఉండరు. అంతా బంధువులే. అంతకు ముందు ఆ బంధువులు ఎక్కడ పుట్టి ఎక్కడ పెరుగుతున్నారో తెలియకపోయినా వీళ్ళ ఊరొచ్చేటప్పటికి ఎక్కడ లేని బంధుత్వాలు పుట్టుకొస్తాయి. ఒక్క చుట్టం వచ్చి వెళ్ళాడంటే భుజాల మీద నుంచి పెద్ద బరువు దించుకున్నట్టుంటుంది. వరలక్ష్మికే కాదు, రామ్మూర్తికి కూడాను. వరలక్ష్మికైతే ఒక్కోసారి చుట్టం వదిలినాడో ఏదో దయ్యం పట్టి వదిలిచ్చినట్టే ఉంటుంది. ఇంటికొచ్చిన మనిషికి 1 పూటో 2 పూటలో తిండి పెట్టిన భాగ్యానికే తమ సిరి సంపదలన్నీ తరిగిపోతాయని గోలపెట్టే పిసినాని మనిషి కాదు వరలక్ష్మి. కష్టం సుఖం తెలుసుకోలేనంత జ్ఞానం లేని మనిషి కాదు. ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకెంత అవసరం లేకపోతే మన గుమ్మంలోకి వస్తారు, ఊరికే తిండి దొరుకుతుందని ఎవరైనా పొరుగుళ్ళకి వస్తారా అని కూడా అనుకుంటుంది వరలక్ష్మి. వరలక్ష్మికి చికాకు కలిగేందుకంటే ఆ వచ్చిన వాళ్ళు వీళ్ల గుమ్మం ఎక్కగానే మహారాజులైపోతారు. ఇక్కడెవరో వాళ్ళ దాసీలున్నట్టు వాళ్ళ పనులన్నీ వీళ్ళు చెయ్యాలి. వీళ్ళంటే ఇంకెవరు? వరలక్ష్మే. ఇళ్ల దగ్గర ఎంతెంత పనులు చేసుకునే వాళ్ళైనా ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత దర్జా వస్తుందో. వాకిట్లో బారెడు దూరంలో నుయ్యి నీళ్లు పోసుకోవాలంటే గిలక మీద నుంచి 4 చేతులు చులాగ్గా తోడుకోవచ్చు. అంత చిన్న పని కూడా వాళ్ళు చేసుకోరు. మగవాళ్ల పని ఆడవాళ్ల పని అన్నీ వరలక్ష్మి వంతే. వాళ్ళకి వేణీళ్ల స్థానాలో చన్నీళ్ల స్థానాలో కనుక్కొని నీళ్లు కాగబెట్టడమో లేకపోతే చన్నీళ్లు బిందెలోకి తోడి స్థానాల దొడ్లో పడేయటమో ఏదైతే అది చెయ్యాలి. ఇళ్ల దగ్గర అన్ని పనులు చేసుకునే ఆడవాళ్ళు కూడా వీళ్ళింటికొస్తే ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టరు. అదేం విచిత్రమో. ఒకసారి వరలక్ష్మి పినతండ్రి తోడళ్ళుడు ఒక ఆయన కోర్టు పని మీద వచ్చాడు. మనిషి నిక్షేపంలాగా ఉంటాడు. స్థానానికి 4 చేతులు నీళ్లు తోడుకోలేడా? అమ్మాయి, కోర్టుకి వేలయింది, నీళ్లు తోడి పడయ్యవే అంటాడు. ఏం మనిషి అనుకోవాలి? వరలక్ష్మి ఏదో పనిలో ఉంది. ఖాళీ చేసుకుని రావాలంటే రావచ్చు గాని రావటం ఇష్టం లేక, చెయ్యి ఖాళీ లేదు బాబాయ్, నూతి దగ్గరే బిందె ఉంది, స్థానాల దొడ్లో సబ్బుంటుంది చూడండి అనేసింది ప్రాణాలు బిగబట్టుకుని. నీళ్లు తోడుకో అన్న అర్థంతో. రామ్మూర్తి ఇంతెత్తున లేచాడు. బాగానే ఉంది మర్యాద, ఆ పని తర్వాత చేసుకోవచ్చు, ముందు నీళ్లు పడేయ్ అని వంటింట్లోకొచ్చి కేకలేశాడు. అంత మర్యాదలు చెయ్యాలనుకుంటే మీరు తోడి పడేయరాదు అనలేదు వరలక్ష్మి. అట్లాంటి పోట్లాట్లన్నీ అంతకుముందే అయ్యాయి. చుట్టాల ఎదుట పెళ్ళాం ఏమన్నా అంటే తల తీసినంత అవమానం జరిగిపోతుంది అనుకుంటాడు రామ్మూర్తి.
మగాళ్ళం బయట 10 గంటలు కష్టపడి ఇళ్ళకొస్తాం, మళ్ళీ ఇంట్లో కూడా చాకరీ చెయ్యాలనా అంటాడు వెటకారంగా మాటిమాటికి. అతని వెటకారం చూస్తే వరలక్ష్మికి చికాకు పుడుతుంది. కష్టం సుఖం చెప్పుకున్నట్లు మాట్లాడుకోవాలి గాని ఎదుటి వాళ్ళని వెటకారాలు చేస్తూ తీసి పారేసినట్టు మాట్లాడితే చాలా కష్టం వేస్తుంది వరలక్ష్మికి. ఒక్కొక్కసారి జవాబు చెప్పకుండా ఊరుకోదు. ఇంట్లో చాకరీ అంతా మిమ్మల్ని చేయమన్నానా? మీరు చేస్తుంటే నేను తిని కూర్చుంటున్నానా? ఎప్పుడన్నా ఏ చుట్టమో పక్కమో వచ్చినప్పుడు ఏదన్నా పని అడిగితే కాస్త సహాయం చేయకూడదా అంటాను గాని అంటుంది. అలాంటివన్నీ ఆడాళ్ళు చూసుకోవాలి అంటాడా ఈ మొగాయన. ఎంతసేపు వాదించుకున్నా చివరికి జరిగేదేమీ ఉండదు. చుట్టాల ముందు అతనేదో అనటం, వరలక్ష్మికి కన్నీళ్లు తిరగటం, ఆ వచ్చిన వాళ్ల ముందు సిగ్గుచేటు తప్ప మొగుడితో వాదించి లాభం లేదని అతన్ని పలకరించదు. రామ్మూర్తి స్వతహాగా బద్ధకస్తుడు. అతని పనులే అతను చేసుకోడు. అతనికెప్పుడన్నా బుద్ధి పుట్టి పిల్లాన్ని తీయటమే గగనం. రోజువారీ పనుల్లో అయితే అతనేదన్నా పని చెయ్యాలని వరలక్ష్మికి ఎన్నడూ అనుకోదు. ఇంటి పనులన్నీ తనే సునాయాసంగా చేసుకుంటుంది. పని గురించి వరలక్ష్మి ఎప్పుడు విసుగులేదు. కానీ ఆ వచ్చిన వాళ్ళు అంత ఇంకిత జ్ఞానం లేకుండా ఉంటారేమిటి? భర్తకు అంత కష్టం సుఖం తెలియనట్టు ప్రవర్తిస్తాడేమిటి అనే వరలక్ష్మికి కష్టంగా ఉంటుంది. ఆయనకి కోర్టుకు వేలైంది, లేచి నీళ్లు పడేయి ముందు అని రామ్మూర్తి మళ్ళీ అనగానే వరలక్ష్మి చేతిలోని పని ఆపి వీళ్ళ అలవాట్లు పాడుగాను అని ఆ చుట్టాన్ని మొగుణ్ణి తిట్టుకుంటూ లేచి వెళ్ళి బిందె నిండా నీళ్లు తోడి దొడ్లో పడేసి తాడు మీద తువ్వాలు పెట్టి ఇంట్లోకొచ్చింది. ఒక్కొక్కసారి అనుకుంటుంది వరలక్ష్మి, పోనిద్దు మగాళ్ళు పనులు చేస్తారా, 4 పనులు ఎక్కువ చేస్తే నా కండలేం కరిగిపోతాయా అనుకుంటుంది. తనకి తాను సర్ది చెప్పుకుంటుంది. కానీ మళ్ళీ ఒక్కొక్కసారి చిరాకు పడుతుంది, విసుక్కుంటుంది, తిట్టుకుంటుంది కూడా. చెప్పకే. ఇక పనుల సంగతి అలా ఉంచి తిళ్ళ దగ్గర ఎన్ని నిష్ఠూరాలో. కాస్త పెద్ద వయస్సు వాళ్ళైతే అతి చనువు చూపిస్తూ, అమ్మ ఏం వండుతున్నావు, మరీ హైరాణ పడకమ్మా, కాస్త కూర చారు చాలే అని ఇబ్బంది పడి చారు నీళ్లతోనో సరిపెట్టుకోవటానికి సిద్ధంగా ఉన్నట్లు మాట్లాడతారు. ఏ వంకాయో బీరకాయో వండుతున్నానని చెప్తే కూరగాయలు ఎలాగిస్తున్నారేమిటిక్కడ? మా ఊళ్ళో అయితే ఈ కూరగాయల కన్నా నీచు మాంసాలే చవగ్గా ఉన్నాయి. కోడిగుడ్డు 30 పైసలేగా మాకు, ఇక్కడెంతో అని నెమ్మదిగా అటులాగుతారు. ఇక్కడ 40 పైనే ఉంటుంది బాబాయ్, ఎంతైనా పల్లెటూళ్ళల్లో కొంచెం చవగ్గానే దొరుకుతాయి ఎన్ని. అబ్బా, ఇక్కడ 40 పైసలా గుడ్డు? ఏం మండిపోతున్నాయి. 1 డజను గుడ్లన్నా తెచ్చాను కాదు, ఏది అనుకోకుండా బయలుదేరాను. డజను గుడ్లు తెస్తే మాత్రం ఎన్నాళ్ళుంటాయిలేండి. ఎక్కడ ధరల ప్రకారం అక్కడ గడుపుకోవలసిందే. అంతేలే, మరి ఏం చేస్తారు, అవసరానికి ఎంత ధరున్నా తెచ్చుకోవాలి అని చివరికి తేల్చటం. ఆ పూట ఆయన పళ్ళెంలో కోడిగుడ్డు అట్టు వెయ్యకపోతే వరలక్ష్మికి బాగుండదు. అయ్యో ఇదేం పనమ్మాయి అనడం, సుఖంగా తినడం. కాస్త వరసైన ఆడవాళ్ళైతే ఇదిగో కోడలా అనో మరదలా అనో వరస పెట్టి పప్పుచారుతో సరిపెడదామనుకుంటున్నావో ఏమో, మాంసం వండకపోతే ఊరుకోనమ్మాయి అని హాస్యంలోకి దించుతారు. వాళ్ళల్లా అన్నంత మాత్రాన వరలక్ష్మి మాంసాలు చేపలు వండకపోయినా ఆ మాటలయ్యాక మామూలు కూరలతో అన్నాలు పెట్టాలంటే ఏమిటో తప్పు చేసినట్లు అనిపిస్తుంది వరలక్ష్మికి. వాళ్ళ అన్నాల ముందు కూర్చుంటూ ఆఖరికి నీ మాటే నెగ్గించుకున్నావుగా, వంకాయ కూరేనన్న మాట మా మొహాలకి అని నవ్వులాట కన్నట్టే మాట్లాడి గునుస్తూ తినటం తిళ్ళు. బీదమొహం బడిపంతులు, కొంపలో ఇంతకన్నా ఏం మర్యాదలు జరుగుతాయి లెమ్మన్నట్టు ముఖాలు పెట్టి, అయ్యో వచ్చిపోయే వాళ్లతో మీరు మాత్రం ఏం చేయగలరులే అని దయతలిచి వంకాయ కూర తిన్నట్టు మాట్లాడటం. ఒక ఆవిడైతే నా కోసం చేపలు వండండి అని తెగేసి అనలేదులు కానీ అంత పని చేసింది. చివరికి మీరు మాంసం చేపలు ఎన్నాళ్ళకోసారి వండుకుంటారు అని కాలక్షేపానికి అడుగుతున్నట్టు వాకబు చేసింది ముందు. ఎప్పుడో కానీ వండుకోము, చేపలైతే ఆయన బాగానే తింటారు కానీ నాకసలు తిన్నగా వండటమే రాదు, 6 నెలలొక్కసారి కూడా వండుతానో లేదో అంది వరలక్ష్మి. ఆవిడ పెద్ద ఆప్తురాల్లాగా, అయ్యో పిచ్చి మొహందానా, సాయంత్రం తెప్పించుకోండి చేపలు, నేనుండి పెడతాను, ఒక్కసారి చూస్తే నీకే తెలుస్తుంది మీ ఇద్దరికీ ఎంత కావాలి.
పావు కిలో అయితే 2 పూటలా తినొచ్చు. సాయంత్రం తెప్పించు, 4 ముక్కలు పులుసెట్టి 4 ముక్కలు వేపుడు చేసి చూపిస్తాను అంది. ఒక్కసారి అని సరిపెట్టిందా, సాయంత్రం దాకా ఆ పాటే 4-5 సార్లు పాడింది. రామ్మూర్తి వచ్చాక కూడాను. రామ్మూర్తి సంగతి తెలిందేముంది, అసలే ఎచ్చుల కోరు. కిలోన్నర చేపలు తెచ్చి పడేశాడు. ఆవిడ చక్కగా పొయ్యి దగ్గర చేరి 1/2 కిలో నూనె పోసి 2 కూరలు తయారు చేసింది. వేటగాడు మెత్తనైతే లేడి 3 కాళ్లతో నడిచిందని రామ్మూర్తి ఇంటికొచ్చే చుట్టాల వరస అదన్నమాట. వాళ్ళ కోసం చేపలు మాంసాలు వండకపోతే కొబ్బరికూరు వేసి శనగపప్పు కూర, కొబ్బరికూరు పచ్చడి, క్యాబేజీ కొబ్బరికూరు, వంకాయ వండిన అందులో కొబ్బరికూరు, ఆ రకంగా అంతా కొబ్బరికాయలతో నడపాలి మర్యాదలన్నీ. మామూలుగా ఏ బీరకాయో దోసకాయో వండితే ఎంత నేరమో, చుట్టాలంటే లెక్క లేకుండా నిస్సహకారం చేసినట్టే. మాంసాలు చేపలు వండమన్నామా, కాస్త కొబ్బరికాయ పచ్చడన్నా చేయకూడదు, ఆ మాత్రం మర్యాద చేయటం ఎరగరు అని చుట్టాలు ఇళ్ళకపోయి నిష్ఠూరాలు వేయటం బోళ్ళు సార్లయ్యింది. వీలైనంత వరకు వరలక్ష్మి వచ్చిన వాళ్ళకి లోపం లేకుండాలే చేయాలని చూస్తుంది. ఎంత చేస్తే మాత్రం ఏమిటి ఒరిగేది? వారం రోజుల క్రితం పిల్లాడికి కన్ను పోయినంత పనైంది. చుట్టాలు శుభ్రంగా టిఫిన్లు తిని కాఫీలు తాగి కబుర్లల్లో పడ్డారు. పిల్లవాడు వాళ్ల దగ్గరే ఆడుతూ గుమ్మం దగ్గర మెట్ల మీద నుంచి దొర్లి కింద పడ్డాడు. పెరట్లో వడియాలు ఎండలో నుంచి తీస్తున్న వరలక్ష్మి పిల్లాడి ఏడుపు విని పరిగెత్తుకొచ్చే వరకు వాడు కింద పడే ఉన్నాడు. వరలక్ష్మి చప్పున పిల్లాడిని తీసి భుజం మీద వేసుకుంది. చూస్తూ ఉండగానే వాడి నుదుటి మీద బుసబుసామంటూ నిమ్మకాయంత బొప్పి లేచింది. ఎడం కంటి రెప్ప మీద రాయి గిరుకుపోయింది. పిల్లాడి చేతుల్లో ఉండకుండా గిలగిల్లాడుతూ ఒక్కటే ఏడ్చాడు. వాణ్ణి చూస్తుంటే వరలక్ష్మికి కళ్ళమ్మట నీళ్ళొచ్చేసాయి. ఆ రాయి కంటికి గుచ్చుకుంటే ఇంకేమన్నా ఉందా? ఎంత ప్రమాదం తప్పిందో. పసిపిల్లవాడు మెట్ల మీదకెళ్తుంటే కాస్త తీయకూడదు వాళ్ళు? చూడలేదోములు అనుకోవటానికి తలుపులు బార్లా తీసే ఉన్నాయి. పిల్లాడు పడ్డ తర్వాత అయినా లేచి వచ్చి లేవదీశారా? ఎక్కడో పెరట్లో ఉన్న తనకి ఏడుపు వినపడి తను పరిగెత్తుకు వచ్చే వరకు వాళ్ళు అలానే ఉన్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళకి మనుషులు అనుకోవాలా, ఇంకేమన్నా అనుకోవాలా? పోనీ ఏమన్నా అవసరమైన సంగతులు మాట్లాడుకుంటున్నారా అంటే అదీ లేదు. హైదరాబాదు పెద్దదా, మెడ్రాసు పెద్దదా అని పోస్కూలు కబుర్లు. మెడ్రాస్కి హైదరాబాద్కి వంతేంటి? హైదరాబాదు తాడేపల్లి గూడమంతుంటుంది, నేను చూశాగా అని ఒకరంటే, కాదులే హైదరాబాదు తాడేపల్లి కన్నా బోళ్ళు పెద్దది, మద్రాస్ కన్నా కూడా పెద్దదేనేమో అని ఇంకొకరంటాం. ఆ మాట అంటే నేను ఒప్పుకోను సుమా, హైదరాబాదు మహా ఉంటే చీరాలంత ఉంటుందేమో అని మళ్ళీ మొదట ఆయన. ఎందుకొచ్చిన కబుర్లవి? చంటి బిడ్డ మెట్ల మీద నుంచి పడితే ఒక్క పెద్ద మనిషి కదల్లేదు. చీమ కుట్టినన్నట్లా లేదు వాళ్ళకి. వరలక్ష్మి పిల్లాన్ని భుజాన్న వేసుకుని లోపలికి తీసుకొచ్చాక, ఇప్పుడిక్కడే ఆడాడే ఎధవ ఎప్పుడెళ్ళాడే, కాలు నిలవదే సన్యాసికి అంటున్నాడు పెద్దాయన. పిల్లాడికి ఏమన్నా దెబ్బ తగిలిందా అని అడగడం, కంగారు పడ్డం ఏమీ లేదు. వాళ్ళ పిల్లలైతే అలాగే చూస్తూ ఉంటారా అని ఆలోచిస్తే చాలా కోపం వచ్చింది వరలక్ష్మికి. పిల్లలు పడుతూనే ఉంటారు, లేస్తూనే ఉంటారు అని వరలక్ష్మికి తెలుసు. కానీ పిల్లలకేమన్నా దెబ్బ తగిలిందో, తెగిందో, గుచ్చుకుందో అని పెద్దవాళ్ళు కంగారు పడతారన్న సంగతి కూడా వరలక్ష్మికి తెలుసు. మా పిల్లాడు కాదు మాకెందుకు అన్నట్టు వాళ్ళుంటే, అలాంటి వాళ్ల కోసం పూట అది వండి ఇది వండి నానా హైరాణ పడి మర్యాదలు చేయటం ఎందుకట? వళ్ళు మండుకొచ్చింది వరలక్ష్మికి. పిల్లాన్ని తీసుకుని కోపంగా లోపలికి వెళ్ళిపోయింది. జరిగిన సంగతి రామ్మూర్తికి చెప్తే, వీడెక్కడ ఆడుతున్నాడో వాళ్ళు చూశారా అన్నాడు. పోనీ పిల్లాడు గుక్కపట్టి ఏడుస్తుంటే లేవదియ్యొద్దు అంటే నువ్వు వస్తావని ఊరుకున్నారేమోలే అన్నాడు. ఉన్నమాటే అన్నాడు. రామ్మూర్తి అయితే కూడా అలాగే చేసేవాడేమో. ఇంకేమంటుంది వరలక్ష్మి? బుద్ధిలేని మనుషులు అని అందరినీ కలిపి తిట్టుకుని ఊరుకుంది. ఆ చుట్టాలు ఆ రాత్రే పోయారు కానీ వాళ్ళ మీద కోపం మాత్రం తగ్గలేదు వరలక్ష్మికి. 2 వారాల కిందట ఇంకో పెద్ద పీడొదిలింది. చుట్టాలంటే హడలిపోయేలాగా చేశారు వాళ్ళు. 7 ఏళ్ల శని విరగడైనట్టే ఉంది వరలక్ష్మికి ఇప్పటికీ. శకుంతల రామ్మూర్తికి చెల్లెలు వరసట. పురుడు పోసుకోవటానికి వచ్చింది. ఆస్పత్రిలో పరీక్ష చేయించుకుని వెళ్తారేమో అనుకుంది మొదట వరలక్ష్మి. డాక్టర్ అమ్మ పురుటికి ఇక్కడికే రమ్మంది అని వాళ్ళనేసరికి తెల్లబోయింది వరలక్ష్మి. సత్రంలో గది తీసుకునే వాళ్ళమే, అలాంటి చోటే ఇబ్బంది పడతారు, మా ఇంటికి రండి అన్నాడు రామ్మూర్తి. సరేలే మనవాళ్ళుండగా పరాయి చోట ఎందుకు లెమ్మని ఇక్కడికే వచ్చాం అని చెప్పింది.
చూలింతరాలి మేనత్త కనకమ్మ వరలక్ష్మికి రామ్మూర్తిని అడిగేదాకా మనసులో లేదు. రామ్మూర్తి కూడా రాగానే వాళ్ళని చూసి కాస్త తెల్లబోయాడు. వాళ్ళని మీరే కదా రమ్మన్నారట అని వరలక్ష్మి కోపంగా అడిగేసరికి కంగారు పడ్డాడు. ఎప్పుడూ అన్నాను, 2 నెలల క్రితం, నాకు గుర్తులేదు సరిగ్గా. బజార్లో పోతూ ఉంటే వాళ్లే పిలిచారు. రిక్షాలో కూర్చొని శకుంతల పురిటికి మళ్ళీ వస్తానని, ఎక్కడో రూము తీసుకుంటామని అంటుంటే, మాట అంటే ఏం పోయిందిలేమ్మని మా ఇంటికి రండి అన్నాను అని నసిగాడు. అవును, చేసేదానికి నేనున్నాను కదా, ఏదో మర్యాదకు అన్నాను గాని వాళ్ళు నిజంగా వస్తారనుకున్నానా అని విసుక్కున్నాడు. పైగా అది వరస, ఏమన్నా అంటే వచ్చిన వాళ్ల ముందు ఘర్షణ ఏదో అనేస్తాడు. వాళ్ళ ముందు అల్లరి పట్టం తప్ప ఏమీ ప్రయోజనం లేదప్పుడిక. మా ఇంట్లో వల్ల కాదు, మీరెక్కడన్నా గది చూసుకొని వెళ్ళండి అని చెప్పాలంటే రామ్మూర్తి చెప్పలేడు. సరిగదా వరలక్ష్మి కూడా చెప్పలేదు. ఒక పూటంతా వరలక్ష్మి చిరాకు పడింది, కానీ మళ్ళా కాస్త మనసు సరిపెట్టుకుంది. పోనీలే, మనిషి అవసరం మనిషికి ఉండదా, అంత మంచి చెడ్డ లేకుండా ఉంటామా, వారం రోజులు కాస్తంత ఇబ్బంది పెడితే వాళ్ళ దారిన వాళ్లే వెళ్ళిపోతారు, ఎల్లకాలం కూర్చుంటామా అని నెచ్చ చెప్పుకుంది. వాళ్ళు కాస్త ఉప్పు, పప్పు, బియ్యం, కాసిన్ని వడియాలు, 2-3 పచ్చళ్ళు అవి ఇవి తెచ్చారు. మర్నాటి నుంచి కాసిన్ని పాలు ఎక్కువ తీసుకుంటే వెళ్ళేటప్పుడు లెక్క చూసి ఇస్తామన్నారు. వారం 10 రోజులు వెళ్తారనుకున్న వాళ్ళు తీరా కదిలేసరికి 6 వారాలు దాటింది. వారం రోజుల్లో పురుడొస్తుందని చెప్పిందంట డాక్టరమ్మ. ఈసారి కానుపు తర్వాత ఆపరేషన్ చేయించుకోవాలని ఆసుపత్రికి వచ్చారంట. ఖర్చు మాటకేం గాని వాళ్ళ బడాయిలు, నాజుకుతనాలు చూస్తుంటే మాత్రం వరలక్ష్మికి చిరాకు ఎత్తుకొచ్చింది. ఆ చూలింతరాలు రాగానే మంచం ఎక్కింది. మళ్ళీ దిగితే ఒట్టు. ఆవిడ మేనత్త పొద్దున్న పూట కాస్త వంట దగ్గర సాయం చేసేది. సాయంత్రం పూట అదీ లేదు. తిండి తినంగానే రెండో మంచం ఎక్కి ప్రభో, పత్రికో, విజయ చిత్రో పట్టుకునేది. ఆ విజయ చిత్ర ఒక్క నెలన్నా మానకుండా చదివిందంట. చందా కూడా కడుతుందంట. ఎప్పుడూ ఏ నెలన్నా అందకపోతే విడిగా కొనుక్కొనైనా చదువుతుందంట. ఆ నెల మానడం మాత్రం మానదట. నోరు తెరిస్తే సినిమా కబుర్లు. 50 ఏళ్ళు దాటిన మనిషి కాస్త కష్టం లేదు, సుఖం లేదు. ఇంటి గురించో, వాకిలి గురించో, మగవాళ్ల మంచి చెడ్డల గురించో, కష్టసుఖాల గురించో మాటలు రావు. ఎప్పుడు సినిమా గోలే. గంటకొకసారి పంచదార నీళ్లు తాగటం, చీకట్నే లేవంగానే ఆద్రా బాద్రా మొహం కడి కాఫీ తాగే లోపలే కూర గరిటెతో గరిటెడు పంచదార మజ్జిగ గిన్నెడు నీళ్లల్లో కలిపి, అబ్బా ఏం పుడుకో, ఆ పాడు పుడుకు అంటూ తాగేసేది. నీళ్ళన్నీ తాగి గిన్నె అక్కడ పడేస్తే గిన్నె అడుగున చారుడు పంచదార కరక్కుండానే ఉండేది. మళ్ళీ 8 గంటలకు ఒక గ్లాసు, 10 గంటలకు ఒక గ్లాసు, 1 గంటకు ఒక గిన్నెడు, 4 గంటలకు ఒక గిన్నెడు, రాత్రి 10 గంటల వరకు పంచదార నీళ్లు తాగుతూనే ఉండటమే. చెబితే నమ్ముతారో లేదో, ఆ 6 వారాల్లో 6 కిలోల పంచదార తాగేసింది. వాళ్ళ డబ్బులు పెట్టి ఇప్పుడో 1/4 కిలో, అప్పుడో 1/2 కిలో చొప్పున మొత్తం మీద 2 కిలోలు మాత్రం కొన్నారు. ఏమన్నా అంటే బాగుంటుందా? నోరు నొక్కుకొని ఊరుకోవటమే. వాళ్ళ పంచదార వేరే డబ్బాలో పోసి అదే వాడుకోమని చెబుదామనుకుంది. కానీ వరలక్ష్మికి ఆ ఆలోచన వచ్చేటప్పటికే 2 వారాలు దాటింది. ఇంకెన్నాళ్ళు ఉండి చస్తారులే అని ఇంకో 2 వారాలు ఊరుకుంది. ఎప్పటికప్పుడు అలాగే అయిపోయింది. అంత వయసొచ్చిన మనిషే గాని కనకమ్మకి ఎప్పుడు ఏదో తినాలని, తాగాలని ఒకటే రంది. పాడు మనిషి. రాను రాను చీదర పుట్టేసింది మనిషిని చూస్తుంటేనే వరలక్ష్మికి. చూలింతరాలి సంగతి చెప్పనే అక్కర్లేదు. అదేం గారమో, అదేం అపురూపమో వరలక్ష్మికి ఆశ్చర్యమేసేది. భోజనానికన్నా లేచొచ్చేది కాదు. అత్తయ్య ఇక్కడికి తీసుకురావే అని గారం కుడిచేది. ఆ అత్తగారు ఆ పని కాస్త వరలక్ష్మికి పురమాయించేసేది. పళ్ళెంలో కాస్త అన్నం పెట్టి దానికి ఇయ్యమ్మ వరాలు అని బతిమలాడేది. 2-3 పూటలు అలా అయ్యాక ఇక పూట ఆ పని వరలక్ష్మి చెప్పకుండానే చేసేది. శకుంతల అన్నం తిన్నాక ఎంగిలి పళ్ళెం బయట పడేయటానికన్నా లేచేది కాదు. ఏమీ అనుకోకు గాని పళ్ళెం కాస్త బయట పడేయొదినా అని ఎంగిలి పళ్ళెం వరలక్ష్మి చేతికిచ్చేది. 2-3 పూటలా అలా చేసి వరలక్ష్మికి ఒకరోజు ఒళ్ళు మండి శకుంతలకి మజ్జిగ పొయ్యటం అయిపోయిన తర్వాత పిల్లాన్ని చంకనేసుకొని ఏదో పని మీద పెట్టుకుని పొరుగింటికి వెళ్ళిపోయి కూర్చుంది. గంట తర్వాత వస్తే ఆ పళ్ళెం అలాగే ఈగలు వాలుతూ మంచం కింద ఉంది. అత్తాకోడలిద్దరూ గురకలు తీస్తున్నారు. వీధి తలుపులన్నా జారవేయకుండా. ఏ కుక్కన్నా జొరబడిందేమోనని వరలక్ష్మి
పిల్లాడిని కింద దించి వంటింట్లోకి పరిగెత్తింది. అట్నుంచి వచ్చి చూసేసరికి పిల్లాడు ఎంగిలి పళ్ళెంలో నీళ్ళన్నీ మీద పోసుకుని పళ్ళెం బోర్లా పడేసి దాన్ని గచ్చు మీద సానపడుతున్నాడు. వాడి గోలకి అత్తాకోడళ్ళిద్దరూ లేచారు. వరలక్ష్మికి కోపం ఆగక, ఎంగిలి పళ్ళెం కాస్త బయట పడేయకూడదు, నేను వచ్చేటప్పటికి ఈగులు ముసురుకున్న ఇక్కడే ఉంది, పిల్లాడు తిరిగే ఇల్లు, కింద ఏం పెట్టినా లాగి పాడు చేస్తాడు అంటూ పిల్లాడిని రెక్క పట్టుకుని లోకి తీసుకుపోయి శుభ్రంగా నీళ్లు పోసి తర్వాత గదంతా కడిగింది. నడుమంతా ఒకటే నొప్పొదిన, రాత్రిళ్ళు పగళ్ళు ఒకటే నులుములు. ఈ చట్టతో ఈడ్చుకుంటూ ఏం వెళ్ళంలే అని మంచం కింద పెట్టాను. అత్తయ్య లేచి తీయనే తీసును. ఇంతట్లో నీ కొడుకొచ్చి గుమ్మరించాడు, చిలిపి వెధవ అని పిల్లాడి బుగ్గలాగి ఎక్కడలేని ప్రేమ ఒలికించింది. వరలక్ష్మికి కోపం పోయేటట్టు చేయాలని చూసింది శకుంతల. అంత జరిగినా మర్నాటి నుంచి మళ్ళీ అదే పని. ఒక్కసారో రెండుసార్లు మాత్రం శకుంతల తన పళ్ళెం తను కడిగి పెట్టింది. మిగతా రోజులన్నీ ఆ పని వరలక్ష్మి చేసింది. శకుంతల స్థానానికి నీళ్లు కాగబెట్టి దొడ్లో పడేయటం, వీపు తోమటం, తలంటుకుంటే కుంకుడుకాయ పులుసు పోయటం, అబ్బా చేతులు పీకుతున్నాయి వదినా అంటే ఆ జుట్టు కూడా తనే రుద్దటం, అప్పుడప్పుడు శకుంతల చీర కూడా పిండి ఆరేయటం అన్నీ వరలక్ష్మి చేసేది. శకుంతల మేనత్త ఎందుకొచ్చిందో గాని ఆ వంట దగ్గర తప్ప ఒక్క పని ముట్టుకునేది కాదు. ఎప్పుడన్నా 4 గంటలు తోమాల్సి వస్తే పనిదాన్ని పెట్టుకోలేదేమే వరాలు, 4 రూపాయలు పారేస్తే నిక్షేపంలాగా అది చేసిపోయేది అని మొదలెట్టేది. వచ్చిన్నాడే వాళ్ళు పని మనిషి లేదేమోనని అడిగితే వరలక్ష్మే చెప్పింది, 4 ఇళ్లల్లో చేసేవాళ్ళకి ఒక టైం ప్రకారం రావటం కుదరదు, తెల్లారిన దగ్గర నుంచి వాళ్ల కోసం చూస్తూ ఉండాలి, అంట్లక్కడే పారేసి కూర్చోవడం అంటే నాకు బాగుండదు, వాళ్ళు శుభ్రంగా కూడా చెయ్యరు, ఏం చేయగలరు, 10 ఇళ్లల్లో చేసేవాళ్ళు, వాళ్ల పని నాకు నచ్చదు, పిల్లాడు అస్తమానం గదుల్లో పాకుతాడని నేనే తడిగుడ్డతో గదులు తుడుస్తాను, రోజు అంత శుభ్రంగా మన పనులు చేస్తూ కూర్చుంటే వాళ్ళ కడుపులు ఎలా నిండుతాయి, 50లో 60లో జీతాలు ఇవ్వగలమా, పనికి తగ్గ జీతం ఇవ్వకుండా వాళ్లతో అది శుభ్రంగా చెయ్యి ఇది శుభ్రంగా చెయ్యి అని సాధించి పని చేయించుకోవాలంటే నాకు మనసొప్పదు, ఇంటి పనన్నా చేసుకోపోతే నాకు ఇంకేం పనుంది అని పని మనిషి ఎందుకు పెట్టుకోలేదో చెప్పింది వరలక్ష్మి మొదట్లోనే. కనకమ్మ ఆ మాట చెవిన పెట్టదే, నీకు చాదస్తం గాని పని వాళ్ళకి 50యో 60యో జీతం ఇస్తారా ఎక్కడన్నా, బెజవాడలో మా పెద్ద పిల్ల 12 రూపాయలిచ్చి ఇంటెడు పని చేయిస్తుంది, ఏ పూట పిల్లలు అన్నాలు వదిలేస్తూనే ఉంటారు, అదంతా ఒక గిన్నెలో పడేసి ఉంచి పనిదానికి పడేస్తుంది, మీ ఇంట్లో పనైతే 4 రూపాయలు ఇస్తే చాలు, ఎప్పుడన్నా ఒక కాఫీ చుక్క పోస్తే ఇల్లు వదలకుండా నిక్షేపంలాగా చేస్తారు అంటూ ఉండేది. కాఫీ తాగిన గ్లాసు కడుక్కోటానికి కూడా ఏడుపే, పని మనిషి లేకపోతే నీకు మాత్రం ఏం తిములుతుందిలే, నా మాట విని పనిదాన్ని పెట్టుకో అని 4 రోజులు గోల పెట్టి వరలక్ష్మి వినకపోయేసరికి నవ్వులాట కన్నట్టుగా అమ్మో వరాలికెంత ఓపికో అనో, వరాలు అందరిలాగా కాదు అనో, చాలా జాగ్రత్త మనిషి అనో, వరాలు జాగ్రత్త నీకుంటే ఏనాడో బాగుపడేదానివే శకుంతల అనో చమత్కరించటం మొదలుపెట్టింది. ఏదో వేళాకోళాల్లో పెట్టి వరాలు తేలిగ్గా మువ్వలాగా తిరుగుతుందిరా మా శకుంతల ఉంది, ఎందుకు పేడకడిలాగా ఎక్కడ కూర్చుంటే అక్కడే, మా రెండో పిల్ల మాత్రం నీలాంటిదేనే వరాలు, ఒక్క క్షణం దాని కాలు నిలవదు, బొంగరంలా ఇల్లు ఇల్లు తిరుగుతుంది, చచ్చి నీ కుడుపన పుడతాను గాని ఈ చీర కాస్త పిండి తాడి మీద పడేయమ్మా, సుబ్బడు సచ్చినాడు ఈ వారం సంతకొచ్చినాడో లేదో, బస్తీలో ఉన్న వాళ్ళకి కాస్త గుడ్డలు తికిచ్చి పంపకపోతే ఏమైపోతారనుకుందే శకుంతల మీ అత్త అని ఈ మాట ఆ మాట మాట్లాడి అప్పుడప్పుడు తన చీర పని వరలక్ష్మికి అప్పగిస్తూనే ఉండేది. వాళ్ల పనులు వరలక్ష్మి చెయ్యకుండా మానాలంటే, మీ పనులు మీరే చేసుకోండి, నేను మాత్రం చెయ్యను, లేకపోతే మా ఇంట్లోంచి పోండి అని కుండలు బద్దలు కొట్టినట్లు చెప్పేస్తే తప్ప ఇంకే రకంగా చెప్పినా వాళ్ళ తలకెక్కదు. అంత మొద్దు మేళం, అంత సూటిగా చెప్పే తత్వం వరలక్ష్మికి లేదు. అదీ కాక ఏ మాట ఎక్కువ మాట్లాడితే మొగుడేమంటాడోనని డడుపు. పని మాటకేం గాని చుట్టాలొచ్చారంటే ఇంకో భయం పట్టుకుంటుంది వరలక్ష్మికి. అసలు ఇల్లే కావిడి పెట్టేంత ఒక్క గదే కాస్త పెద్దది, 2-3 మంచాలు పడతాయి, అందులోనే పిల్లాడికి మేదరపు ఉయ్యాల కట్టారు, ఒక మూల రామ్మూర్తి బడిపిల్లల కోసం కాంపోజిషన్లవి దిద్దుకోవటానికి చిన్న బల్లా కుర్చీ ఉంటాయి, రెండో గది బాగా చిన్నది,
అందులో పెట్టే బేడ తట్ట బుట్ట పెడతారు. రామ్మూర్తి పెద్ద గదిలో ఎవరితోనన్నా మాట్లాడుతూ కూర్చున్నప్పుడు వరలక్ష్మి ఈ చిన్న గదిలో చాపేసుకుని పడుకుంటుంది. 2-3 మనుషులకి భోజనాలవి వడ్డించటానికి ఈ గది బాగుంటుంది. వంటిల్లు ఉందంటే కాస్త ఉడకేసుకోవటానికి తప్ప 2 మనుషులు మసలటానికి కూడా వీలుండదు. అలాంటి ఇంట్లో వారం 10 రోజులకు ఒక చుట్టమన్నా వచ్చి వెళ్ళవలసిందే. వచ్చిన చుట్టం ఒక్కడే అయితే ముందు గదిలో ఒక మంచం ఇస్తారు. రెండవ దాని మీద రామ్మూర్తి పడుకుంటూ వరలక్ష్మి చిన్న గదిలో చాప వేసుకుంటుంది. చిన్న మడత మంచం ఒకటి ఉంది కానీ దాని మీద పడుకుంటే పిల్లాడు పడిపోతాడేమోనని కిందే పడుకుంటుంది. ఇంటికి ఒక్క చుట్టం వస్తే చాలు వరలక్ష్మికి చాపే గతి. శకుంతల ఆవిడ మేనత్త రాగానే పెద్ద గదిలో చరో మంచాలు ఎక్కారు. రామ్మూర్తి చిన్న గదిలో మడత మంచం మీద పడుకునేవాడు. 6 వారాల పాటు వరలక్ష్మి ఎంత యాతన పడిందో ఇంకో వరలక్ష్మికి తప్పితే అందరికీ అర్థం కాదు. వారం రోజులు కింద పడుకునేసరికి పిల్లాడికి జలుబు చేసింది. వాణ్ణి ఇంకా కింద పడుకోబెట్టాలంటేనే వరలక్ష్మికి మనసొప్పక చూలింతరాల్ని మంచం దిగమని ఎలాగూ అనలేదు కాబట్టి పిల్లాన్ని రెండో మంచం మీద పడుకోబెట్టింది. కనకమ్మ తన సొమ్మేదో దోచుకుంటున్నట్లు మొహం మాడేసుకుని రామ్మూర్తికి వినబడేటట్లు కింద పడుకుంటుంటే నడుము కొయ్యలు పోతుందే వరాలు. ఈసారి మా వాళ్ళొచ్చినప్పుడు ఏ సంత బండి మీదన్నా ఒక మంచం తెచ్చి పడేయమంటాన్లే. అయినా ఇంకెన్నాళ్ళు రేపో మాపో దానికి పొరుడు రానే వస్తుంది అంటూ ఏమిటేమిటో నసగడం మొదలెట్టింది. రామ్మూర్తికి సంగతి తెలిసి పిల్లాన్ని పెద్ద మంచం మీద నుంచి తీసుకొచ్చి చిన్న గదిలో మడత మంచం మీద పడుకోబెట్టాడు. వరలక్ష్మికి ఎంత కోపం వచ్చిందో మొగుడి మీద. మడత మంచం మీద పడుకోబెడితే 2 సార్లు కింద పడ్డాడు. కావాలంటే ఆవిడ్ని పడుకోమనండి మడత మంచం మీద, పిల్లాన్ని మాత్రం నేను కింద పడుకోబెట్టను అని కోపంగానే అంది. ఏడ్చావు నోరు ముద్దు అన్నాడు రామ్మూర్తి. అది అతని అస్త్రం. వరలక్ష్మికి కోపం ఆగక బంధువులు పోతే మళ్ళీ బంధువులు ఎలానూ వస్తారు, పిల్లాడు పోతే ఇంకో పిల్లాడొస్తాడు, వాడికి నాకు అంతకన్నా విలువ వేడిసింది అని కళ్ళు తుడుచుకుంటూ పిల్లాన్ని మడత మంచం మీద నుంచి తీసి కింద పడుకోబెట్టింది. వరలక్ష్మి మాటలు అందరూ వింటూనే ఉన్నారు. శకుంతల కానీ కనకమ్మ కానీ సమాధానం చెప్పలేదు. మర్నాటి నుంచి అసలు ఏమీ జరగనట్టే వరాలు వరాలు అని కనకమ్మ, వదినా వదినా అని శకుంతల రాసుకుంటూ పూసుకొని తిరగటం. మర్నాడే కనకమ్మ భర్త వచ్చి కాసిన్ని కూరగాయలిచ్చి వెళ్ళాడు. 2 రోజుల తర్వాత పాలేరొచ్చి ఉతికిన బట్టలిచ్చి వెళ్ళాడు. సంతబండి మీద మంచమూ లేదు, వల్లకాడు లేదు. ఆ మాటే గుర్తున్నట్టు లేదు కనకమ్మకి. మంచం తెప్పించాలంటే సంతబండే కావాలా? రోజుకి 70 రిక్షాలు తిరుగుతాయి అటు ఇటు అటు ఇటు. పాలేరు వచ్చినప్పుడు కనకం పిన్ని మంచం తెప్పిస్తానన్నావుగా అని వరలక్ష్మి గుర్తు చేస్తే, ఏదన్నా బండొస్తే ఒక మంచం పడేయండ్రా అని కనకమ్మ పాలేరుకు చెప్పింది. వారం రోజుల తర్వాత పాలేరు మళ్ళీ వచ్చినప్పుడు మంచం సంగతి అడిగితే, 4 రోజుల భాగ్యానికి నవ్వారు మంచాలు ఇటు అటు తిప్పటం ఎందుకు, మంచం తీయటానికి వల్ల కాలేదంట. శకుంతల అత్త అంత సొగసుగా ఉంది శకుంతల కాపురం. మరి అత్తగారు మంచం ఇవ్వలేదంటే శకుంతల ఏమన్నా కోపం తెచ్చుకుంటుందో ఏమోనని చూసింది వరలక్ష్మి. కానీ ఆ సంగతి తలకి పట్టినట్టే లేదు. పుట్టింటి నుంచి మంచం తెచ్చుకోలేదా నువ్వు అని వరలక్ష్మి శకుంతలను అడిగింది. శకుంతల అవమానమైపోయినట్టు చూసి, ఎందుకు తెచ్చుకోలేదు, డబుల్ కాటు మంచాలు తెప్పించుకున్నాను. ఈ నవ్వారు మంచాలు మీ ఇంట్లో చూశాను కానీ ఇప్పుడు మన వాళ్ళందరూ డబుల్ కాటు మంచాలే చేయించుకుంటున్నారు అంటూ వరలక్ష్మి ఏమన్నా అనుకుంటుందో ఏమోనన్న జ్ఞానం కూడా లేకుండా గొప్పలు మొదలెట్టింది. వరలక్ష్మికి ఒళ్ళు మండి, బాగా బలిసిన వాళ్ళు చేయించుకుంటారు కానీ దానికేం కానీ విడిగా నవ్వారు మంచాలు లేవా మీ ఇంట్లో అని వదలకుండా మళ్ళీ అడిగింది. శకుంతల ముసిముసి నవ్వులు నవ్వుతూ, మా అత్తగారంతే వదినా, పిల్లికి బిచ్చం పెట్టదు అని సంతోషపడింది. వరలక్ష్మికి ఎంత కోపం వచ్చిందో. ఎవరికి బిచ్చం పెడుతున్నారట వీళ్ళు, వాళ్ళు అవసరానికి వాళ్ళు తెచ్చుకుంటారు కానీ మంచం తెచ్చి ఎవరికన్నా దానం చేస్తారా? పిచ్చి మనిషి, పిచ్చివాగుడు, బుద్ధి జ్ఞానం లేదు అని తిట్టుకుని ఊరుకుంది. శకుంతల వేషాలు చూస్తుంటే వరలక్ష్మికి ఒక్కొక్కసారి అరికాలి మంట నెత్తికెక్కేది. నెలలు నిండి రేపో మాపో కనటానికి సిద్ధంగా ఉన్న మనిషికి రోజు తల్లో పూలు, రోజుకొకసారి నీళ్లు పోసుకోవడానికి చచ్చే బద్ధకం కానీ తలనిండా పూలదండలు పెట్టుకొని దిద్దుకోవడానికి ఏవీ బద్ధకం లేదు. రోజు పువ్వులు కొనాల్సిందే. వాటికి అప్పుడప్పుడు వరలక్ష్మి డబ్బులు ఇవ్వటం.
చిల్లర లేదొదినా, నీ దగ్గరుంటే ఇద్దు అనడం. ఇక తర్వాత ఆ ఇవ్వడమే లేదు. వరలక్ష్మి రోజు పువ్వులు పెట్టుకోదని వాళ్ళకి నవ్వులాట. ఎలాగైనా వరలక్ష్మి జాగ్రత్త మనిషే. అవును మరి, బస్తీల్లో కాపురాలు చేస్తూ ఆ మాత్రం జాగ్రత్త లేకపోతే జానేడు బెత్తేడు జీతాలతో ఎలా బతుకుతారులే అని జాలి మాటలు కురిపించటం. వరలక్ష్మి కాస్త చాటు అవగానే కనకమ్మ శకుంతల చెవిలోనో, శకుంతల కనకమ్మ చెవిలోనో, ఛీ బొత్తిగా మురికి మనిషిలేద్దు, అందం చందం తెలిసి చావదు, డబ్బుకి ప్రాణానికి లింకి, కూర చూసావా ఎలా వండుతుందో, తాలింపులో నూనె చుక్క పడనివ్వదు అనడం. పిల్లాడు పుట్టాక వరలక్ష్మి సినిమాకి పోలేదని విని వాళ్ళిద్దరూ ఏం ఆశ్చర్యపోయారో చెబితే నమ్మడం కష్టం. ఇక నిజంగానే వరాలు, వాడికిప్పుడు 10వ నెలన్నావు, 10 నెలల నుంచి సినిమాలు చూడలేదు నిజంగానే అని కనకమ్మ బొగ్గలు నొక్కుకుంటుంటే వరలక్ష్మి నవ్వుతూ, 10 నెలలేమిటి పిన్ని, కడుపుతో ఉన్నప్పుడు 4 నెలల నుంచే సినిమాలు మానేశాను. సినిమా హాల్లోకి పోతే ఏమిటో పాడుకొంపు, కడుపులో ఒకటే తిప్పేది. సినిమా అంటే భయం పుట్టిపోయింది. అప్పట్నుంచి సినిమాకెళ్ళటం అంటే నచ్చదు. ఈయన ఎప్పుడన్నా పోదాం అంటారు గాని వీడు విండనిస్తాడో లేదోనని ఇన్నాళ్ళు పోలేదు. అయినా ఏం సినిమాలే పిన్ని, ఏం బాగుండి చస్తున్నాయి. మా పక్కింటి వాళ్ళ పిల్లలు అప్పుడప్పుడు చూసి వచ్చి చెబుతూనే ఉంటారు. వాళ్ళు చూసిందంతా నాకు చెబితే గాని వాళ్ళకి మనశ్శాంతిగా ఉండదు. అలవాటు తప్పిపోబట్టో ఏమో గాని సినిమా అంటే పోబుద్ధి పుట్టదు. వరలక్ష్మి విసుక్కుంటూ చెబుతుంటే కనకమ్మ శకుంతల మొహాలు ఎలా పెట్టారు. ఇదెక్కడి మనిషి, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అన్నట్టు వాళ్ళిద్దరూ కొయ్యబారిపోయారు. సినిమాలు బాగుండకపోవటం ఏమిటి అని కనకమ్మ తగులుకుంది. నువ్వసలు అడవి రాముడు చూశావా? నేను 6 సార్లు చూశాను. అప్పుడు బెజవాడలో ఉన్నాను, మా పెద్దపిల్ల గారింట్లో అంటూ ఆ మధుర స్మృతులన్నీ మొదలుపెట్టింది. మొదట 2 సార్లయితే టిక్కెట్లే దొరకలేదట. 3వసారి మ్యాట్నికి వెళ్తే టిక్కెట్లు దొరక్కపోతే మొదటి దాకా ఉండిపోయిందంట. తీరా చూస్తే మొదటాటకి కూడా టికెట్ దొరక్కపోతే 2వ ఆట దాకా ఉండిపోయిందంట. ఈలోగా వాళ్ళ పిల్లగారింట్లో వాళ్ళు కంగారు పడి ఈవిడ్ని వెతుక్కుంటూ సినిమా హాళ్ళన్నీ తిరిగారంట. ఏ సినిమాకి పోయేది చెప్పకుండా వచ్చిందంట ఈవిడ. ఆ రకంగా ఆవిడ ఎంత ప్రయాసపడి ఎంత కష్టాన్ని కోర్చి ఆ సినిమా చూసిందో చెప్పుకొచ్చింది. ఇక తర్వాత ఆ సినిమాలో సంగతులు చెప్పటం. వరలక్ష్మి పిల్లాన్ని పక్కలో వేసుకుని వింటూ వింటూ నిద్రపోయింది. 2 గంటల తర్వాత లేచేటప్పటికి కూడా కనకమ్మ శకుంతలకి ఇంకా ఆ సినిమా కబుర్లు చెబుతూనే ఉంది. శకుంతల నిద్ర కూడా మానుకొని కూర్చుంది ఆ పూట. వరలక్ష్మి లేచి వాళ్ళకి కాఫీలిచ్చి పిల్లాడికి పాలు పట్టి సాయంత్రం వంట ప్రయత్నాలు చేస్తూ ఉంటే సినిమా ప్రోగ్రాం పెట్టారు వాళ్ళు. వరలక్ష్మి ఆశ్చర్యపడి శకుంతలకి నొప్పులు అవి వస్తే అంది భయంగా. సింగినాదం ఏమవుతుంది లేదు, ఎప్పుడూ బాగుండకపోతే అప్పుడే రిక్షా కట్టుకుని ఆసుపత్రికి పోవచ్చు అంది కనకమ్మ. 4 రోజుల దాకా పురుడు రాదని చెప్పిందిలే డాక్టరమ్మ అంది శకుంతల. ఎంతెంత ధైర్యాలో అని తెల్లబోయింది వరలక్ష్మి. శకుంతలతో సినిమాకి వెళ్ళటం సుతారాము ఇష్టం లేదు వరలక్ష్మికి. డాక్టర్లు చెబుతారు గాని వాళ్ళు చెప్పింది చెప్పినట్టు జరుగుతుందా? మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది. నెలలు నిండిన మనిషి 10 రోజులు కాస్త జాగ్రత్తగా ఉంటే అంది. సింగినాదం లేదు అని శకుంతల కనకమ్మ వరలక్ష్మి మాటలు కొట్టిపారేశారు. మధ్యాహ్నం నుంచి సినిమా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారో ఏమో, సినిమా పూనకం వచ్చినట్టు ఆ పూటకి సినిమాకి పోలసిందేనని కూర్చున్నారు. కూరేం వండొద్దులే, వచ్చాక ఒడియాలు వేయించుకుందాం అన్నారు. కూర లేకపోతే ఆయన తినలేరు. పిల్లాడు కూడా చూడనిస్తాడో లేడో. నేను రాను బాబు, మీరు వెళ్తే వెళ్ళండి అంది వరలక్ష్మి. ఏ బిస్కెట్టో కొని పడేస్తే వాడే కూర్చుంటాలేదు అంది కనకమ్మ. ఎవరైనా తన పిల్లాడి గురించి అంత లెక్కలేనట్లు మాట్లాడితే వరలక్ష్మికి నచ్చదు. నేను రాను కానీ మీరు వెళ్ళండి అని వంటింట్లోకి వెళ్ళపోబోయింది. వరలక్ష్మితో అల్లాటప్పాగా మాట్లాడితే లాభం లేదని గ్రహించి, నువ్వు కూడా రావే వరాలు, సరదాగా వెళ్దాం అని బతిమాలే ధోరణిలోకి దిగింది కనకమ్మ. కాసేపు వేళాకోలాడింది. ఏం బడాయమ్మ మరీను, పిల్లల్ని కన్నవాళ్ళెవ్వరూ సినిమాలు చూడటం లేదనుకున్నావా ఏమిటి? నేల లోపల పసిగుడ్డుల్ని తీసుకొస్తారు, కొడుక్కి మీసాలొచ్చేదాకా సినిమా చూడనంటావా అని నవ్వుల్లోకి దింపింది. వరలక్ష్మి కాస్త మెత్తబడింది. ఏం సినిమాకి అంది. కనకమ్మ చెప్పిన సినిమా పేరు విని వరలక్ష్మి మళ్ళీ విసిగిపోయింది. ఛీ, అవేం సినిమాలు,
కష్టపడి చూసినా కాస్త మంచి సినిమాలైతే బాగుంటుంది గాని అంది. కనకమ్మ ఆ సినిమాల ప్రాస్తన్యం చెప్పుకొచ్చింది. ఎన్టీ రామారావు ఉంటే చాలట, ఆ సినిమాకి కళ్ళు మూసుకుని వెళ్ళి కూర్చోవచ్చట. ఈ మధ్య సినిమాల్లో ఎన్టీ రామారావు చిన్న పిల్లాడిలాగా చలాకీగా చిలిపిగా నటిస్తున్నాడంట. ఎన్నిసార్లు చూసినా తనివి తీరట కనకమ్మకి. లేచి పంచదార నీళ్లు కలుపుకుని తాగుతూ ఎన్టీ రామారావు అందం గురించి వర్ణనలు చేసింది. పంచదార నీళ్లు కలిపే పని మాత్రం వరలక్ష్మికి చెప్పదు కనకమ్మ. వరలక్ష్మి అయితే పంచదార తక్కువ వేస్తుందేమోనని భయం. అక్కడ ఏ సినిమాకి టికెట్లు దొరికితే దానికి పోదాం లేదు అంది శకుంతల. వరలక్ష్మి వెళ్దామా వద్దా అని ఊగిసలాడుతుంటే రామూర్తి వచ్చాడు. రామూర్తి, మేం సినిమాకి వెళ్తాం గాని కాస్త పిల్లాన్ని చూస్తావా అని అడిగింది కనకమ్మ నవ్వు ముఖంతో ఎదురెళ్ళి. వరలక్ష్మి కాస్త సిగ్గుపడుతూ రామూర్తికి కాఫీ గ్లాసు అందించింది. సినిమా మీద మనసు పుట్టిందేమిటి నీకు అని రామూర్తి పెళ్ళాం మీద సరసం ఒలకబోశాడు. పాపం అది అనలేదురా, ఇంతసేపు మేం బతిమాలితే ఒప్పుకుంది. పిల్లాడు చూడనివ్వడేమోనని దాని భయం అని కనకమ్మ పెద్దరికంతో చెప్పింది. అతిథులు సినిమాకెళ్ళటానికి ఆటంకాలు లేకుండా చేయడం కూడా అతిథి సత్కారాలలో భాగమేననుకున్నాడు రామూర్తి. వెళ్ళండి, వాణ్ణి నేనుంచుతానులే అన్నాడు. వరలక్ష్మి కూడా కాస్త ఉత్సాహంగా కదిలి 4 పనులు చక్కబెట్టింది. గబా గబా 4 వంకాయలు కోసి తాలింపు పెట్టి పొయ్యి మీద సన్న సెగన పడేసింది. 4 గంటలు ఉంటే తోమి గదులు ఊడ్చింది. సినిమాకి వెళ్తామన్న హుషారులో ఆ పూట కనకమ్మ 2వ పొయ్యి అంటించి ఎసురు పడేసి పొయ్యి భగభగా కొలిమిలాగా మండించి పావుగంటలో అన్నం వార్చేసింది. వరలక్ష్మి పిల్లాడికి నీళ్లు పోసి చొక్కా తొడిగి రామూర్తి చేతికిచ్చింది. తను చీర కట్టుకోవటానికి వచ్చింది. సినిమాకి చీరలు కట్టుకునే చోటు పెద్ద చర్చ. వరలక్ష్మి రోజు ఉతికి కట్టుకునే చీర కట్టుకోబోతే వాళ్ళిద్దరూ మూర్ఛలు పడ్డారు. సినిమా హాల్లో కొత్త చీరలు ఎందుకు అంది వరలక్ష్మి. కొత్త గుడ్డలు బయటికి కాకపోతే ఇంట్లో కూర్చొని కట్టుకుంటామా అన్నారు వాళ్ళు. నీకు చీరలు లేకపోతే నా చీర ఇస్తాలే కట్టుకో అని శకుంతల పెట్టెలో నుంచి గొప్పగా దగదగాలాడే జరీ చీర ఒకటి తీసి పెట్టె మీద పెట్టింది. వరలక్ష్మి కోపం వచ్చి, నాకు చీరలు లేక కాదులే, సినిమా హాల్లో అన్ని ఉమ్ములు ఉచ్చలు ఎంత జాగ్రత్తగా పట్టుకున్నా కుచ్చిళ్ళు కింద పెడతాయి. ఇంటికొచ్చాక ఆ బట్టలు విప్పి పడేస్తే గాని నాకు బాగుండదు. ఆ గుడ్డలు విప్పి మడతలు పెట్టి పెట్టెలో పెడతారు మీరు అనేసి వరలక్ష్మి స్థానాల దొడ్లోకిపోయింది. రామూర్తి పెళ్ళాన్నెత్తుకుని వీధి అరుగు మీద తిరుగుతున్నాడు. కనకమ్మ గబా గబా శకుంతల దగ్గరకొచ్చి ముఖం మీద ముఖం పెట్టి గుసగుసలాడుతూ, ఉత్త పిసినిగొట్టు మనిషి, ఒక ముద్దు లేదు ముచ్చట లేదు. సినిమాకి గుడ్డ కట్టుకోవాలంటే కాపీతనం, తల్లో ఒక పువ్వు పెట్టుకోవాలంటే కాపీతనం. మొగుడు సంపాదించి పోస్తున్నాడుగా ఏం చేసుకుంటుందో అంటుంటే శకుంతల వారగా పెరట్లోంచి చూస్తూ వస్తున్నట్లుంది. ఊరుకో అని మొగుడికి కడుపు నిండా కూడన్నా పెడుతుందో లేదో వాడి కర్మకాలి అని వంతపాడింది. ఎంతసేపు నా పిల్లాడో అని వగలు పడుతుంది. ఎదవబడాయి, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఎంగిలాకు ఎగిరిగిరి పడుతుంది అన్నట్టు పెద్ద జమీందారినిలాగా పిల్లాన్ని చూసుకుని మురిపెం. వాడేదో కలెక్టరో గవర్నరో అయిపోతాడనిగా ఉన్న ఈవిడ మిడిసిపాటు. 100 ఎకరాలున్న వాళ్ళు పిల్లలకే దిక్కులేదు గాని ఈవిడ కొడుకు ఇక వెలగబెడతాడు. ఇక రోజుకొకసారన్నా వాళ్ళు చేతులు మూతులు తిప్పుకుంటూ వరలక్ష్మిని ఆడిపోసుకోకుండా ఉండలేరు. వరలక్ష్మి మాటలు చేతులు చూస్తే వాళ్ళకి అలా చాటుమాటుగా చెప్పుకో బుద్ధి వేస్తూ ఉంటుంది. వరలక్ష్మి సాదా చీర కట్టుకొని వచ్చింది. నెలలు నిండిన శకుంతల అరచేతి వెడల్పు ప్లేటంచు ఉన్న తెల్ల జరీ చీర కట్టుకుంది. కనకమ్మ ఎర్రని ఎరుపు ఫుల్ వైల్ చీర కట్టుకుంది. ఒక్కొక్కళ్ళు బోళ్ళు చీరలు తెచ్చుకున్నారు 2 పెట్టెలతో. ఒక మధ్యాహ్నం పూట ఈ చీరలన్నీ చూసి ఆస్పత్రి పని మీద వస్తూ ఇంతింత జరీ చీరలు పట్టు చీరలు ఎందుకు తెచ్చుకున్నారా అని వరలక్ష్మి ఆశ్చర్యపడింది. చీరల షోకే గాని తల దువ్వుకోవడానికి దువ్వెన ముక్క తెచ్చుకోవాలన్న జ్ఞానం మాత్రం లేదు. వచ్చిన్నాడు బండి దిగ్గానే ముస్తాబులు ప్రారంభిస్తూ, దువ్వెన ఇద్దు పాడుగాలి, బండిలో జుట్టంతా రేగిపోయింది అంటే ఇన్నాళ్ళ మకాం మీద వస్తూ దువ్వెనన్నా తెచ్చుకోలేదా అని ఆశ్చర్యపడింది వరలక్ష్మి. చుట్టాల కోసం వేరే దువ్వెన, వేరే తువ్వాళ్ళు, దుప్పట్లు ఎలాగూ ఉంటాయి. మాసినప్పుడల్లా అన్నీ శుభ్రం చేస్తుంది. చక్కగా ముత్యంలాగా కడిగి ఉంచిన దువ్వెన తీసుకొచ్చి వాళ్ళకిచ్చింది. వాళ్ళకిచ్చిన దువ్వెన వరలక్ష్మి దువ్వుకునే దువ్వెన ఒకే మాదిరివే, రంగుల తేడా. వాళ్ళకిచ్చిందేవో వాళ్ళు వాడుకుంటే బాగుండదు,
వరలక్ష్మి దువ్వెనలో ఏమిటో బంగారం ఉన్నట్టు నువ్వు దువ్వెనా ఇలా ఈ వదినా అని అదే అడగటం, తమకిచ్చింది ఎక్కడో పడేసి లేకపోతే ఇద్దరు ఒకేసారి తలలు విప్పి చెరో దువ్వెన పట్టుకోవటం. సినిమా ఉత్సాహంతో ఇక చెప్పేదేముంది, ఇద్దరూ చెరో దువ్వెన పట్టుకొని ముస్తాబులు ముగించి దువ్వెనలో వెంట్రుకలన్నా తీయకుండా అక్కడ పడేశారు. వరలక్ష్మి మనసులో విసుక్కుని 2 దువ్వెనలు శుభ్రం చేసి తన దువ్వెన తీసుకుపోయి దాచుకుంది. ఒక్కోసారి వాళ్ళు పిల్లాడి దువ్వెన కూడా ఏ మూల పెట్టింది ఎలా చూస్తారో గాని అది బయటికి తీస్తారు. అలాంటప్పుడు మాత్రం వరలక్ష్మి ఊరుకోదు. అది తీయొద్దులే పిన్ని, పెద్దవాళ్ల తలల్లో పెట్టుకున్న దువ్వెన వాడి తలలో పెడితే వాడికి చుండ్రు పడుతుంది, అందుకే వాడికి వేరే దువ్వెన ఉంచుతాను అంది లాక్కుని మళ్ళీ దాస్తూ. అమ్మో అమ్మో, ఏం అపురూపమో కొడుకంటే వరాలికి అని పైకి ఏదో ఏడవలేక అంటారు గాని లోపల ఎంత ఉడుకుమోత్తనమో. పనులు ముగించుకొని తీరా బయలుదేరబోయేటప్పటికీ పిల్లాడు ఏడుపు ప్రారంభించాడు. వాళ్ళ నాన్న దగ్గర వాడికి ఎక్కువ అలవాటు లేదు. ఏనాడన్నా ఆ తండ్రి పిల్లాన్ని అంత ఓపిగ్గా ఎత్తుకుంటేనా? వాడు వాళ్ళమ్మ వైపు చేతులు జాపుతూ దూకుతూ ఏడుస్తూ తండ్రి చేతుల్లో ఉండకుండా పెనుగులాడుతున్నాడు. వచ్చేద్దు, ఏడ్చి ఏడ్చి వాడే ఊరుకుంటాడు అంటుంది కనకమ్మ వీధిలో నిలబడి. వరలక్ష్మి పిల్లాన్ని ఎత్తుకొని ముద్దు పెట్టుకుని వదిలేసి వెళ్తానని భయం వేసిందా అమ్మ నీకు? ఛీ, వెళ్ళనుగా, నువ్వు వేడిస్తే నిన్నొదిలేసి వెళ్తానా? అమ్మ నిన్నొదిలేసి వెళ్తుందా అని పిల్లాన్ని మళ్ళీ ముద్దు పెట్టుకొని నేను తీసుకెళ్తానులేండి, చూడనిస్తే చూస్తాను, లేకపోతే వచ్చేస్తాను అని వాడి కోసం 2 గుడ్డలు తీసుకుని చెప్పులు వేసుకుని బయటకొచ్చింది. ఎక్కడా చూడం వెధవ అపురూపమని కనకమ్మ శకుంతల పక్కగా గునిగింది. దగ్గరలోనే 2 రిక్షాలు మాట్లాడారు. ఒక దాంట్లో శకుంతల ఎక్కింది, రెండవ దాంట్లో కనకమ్మ వరలక్ష్మి కూర్చున్నారు. తీరా చేస్తే కనకమ్మ కలలుగన్న ఎన్టీ రామారావు సినిమాకి టికెట్లు దొరకలేదు. కనకమ్మ మొహం జేవరించుకుపోయింది. వరలక్ష్మి మీద విరుచుకుపడింది. చాలెద్దు వరాలు, నేను అనుకున్నంతా అయ్యింది, మా బాగా చేశావు. ఎంతసేపైనా ఇంట్లో నుంచి తెమిలి బయటపడితేగా, నేనన్నప్పుడే బయలుదేరితే నిక్షేపంలాగా టికెట్లు దొరికేవి. అనవసరంగా కూర పని ఒకటి పెట్టుకున్నావు, నీ మూలాన్నే లెద్దు ఇంత ఆలస్యం అని గోల పెట్టింది. వరలక్ష్మికి కోపం వచ్చినా బయటకొచ్చి గొడవ పట్టం బాగుండదని ఊరుకుంది. ఆ పక్క హాల్లో వజ్రాల దొంగో రత్నాల దొంగో ఏదో ఉంటే దానికి బయలుదేరారు. వరలక్ష్మికి ఏదైనా ఒకటే, ఎన్టీ రామారావు గంతుల కంటే వజ్రాల దొంగ తీసిపోయాడా ఏమిటి అనుకుంది. సినిమా చూసినంతసేపు పిల్లాడు ఏమంతా అల్లరి పెట్టలేదు. కాసేపు బొమ్మలు చూసి నిద్రలో పడ్డాడు. సినిమా చూస్తుంటే వరలక్ష్మికి ఒకటే విసుగు పుట్టుకొచ్చింది. ఆ వజ్రాల గొడవలేమిటో, వాటి కోసం కార్లేసుకొని తిరగడాలేమిటో, ఆ గుడ్డలన్నీ ఇప్పుకొని ఆ పాటలు గంతులు కింద మీద పడి దొరలడాలు, ఎంతసేపు చూసినా అదే. శకుంతల నీకు ఒంట్లో బాగుందా? పర్వాలేదనుకొని కూర్చోకు సుమా అని చాలా ప్రమాదం అని వరలక్ష్మి శకుంతల్ని 4-5 సార్లు వాకబు చేసింది. అబ్బా ఊరుకో వదినా నీ చాదస్తం అని విసుక్కుంది శకుంతల. తెర మీద నుంచి ఒక్క చూపు తిప్పితే ఏ సుందర దృశ్యం తప్పిపోతుందో నన్నంత తన్మయత్వంతో చూస్తుంది శకుంతల. ఇక వరలక్ష్మి కిక్కురు మనకుండా చూస్తూ కూర్చుంది. సినిమా అయ్యాక మళ్ళీ 2 రిక్షాలు కట్టుకొని ఇంటికొచ్చారు. వరలక్ష్మి పిల్లాన్ని పడుకోబెట్టి బట్టలు మార్చుకుని అందరికీ అన్నాలు వడ్డించింది. శకుంతల నవ్వులాటలో పెట్టి వరలక్ష్మిని ఒకటే విసుక్కోవటం. నన్ను తిన్నగా సినిమా చూడనిచ్చావా? ఒంట్లో బాగుందా అని ఒకటే గొడవ చెవిలో. పోలీస్ ఇన్స్పెక్టర్లు తరుముతూ వెంటబడితే ఆ దొంగ విమానం ఎక్కి పారిపోతాడే, అప్పుడేమైందో చూడనే లేదు అంటూ. మీ ఆవిడ్ని మాత్రం సినిమాకి తీసుకెళ్ళకూడదురా రామమూర్తి అని కనకమ్మ కూడాను. వాళ్ళ నవ్వులాటకే అంటున్న వరలక్ష్మికి చాలా చిరాకేసి కోపం వచ్చింది. మర్నాడు వాళ్ళు డబ్బు లెక్కలు మొదలుపెట్టి ఒక రిక్షా ఖర్చు రాను పోను వరలక్ష్మికి కట్టారు. నువ్వు లేకపోతే మేమిద్దరం ఎలాగో ఒక రిక్షా మీదే పొయ్యేవాళ్ళం లేవే అని కనకం నవ్వుతూ సగం నిజంగా అన్నట్టు సగం హాస్యానికి అన్నట్టు రాను పోను ఒక రిక్షా ఖర్చు నీదే అని లెక్క కట్టారు. అప్పుడైనా ఎక్కువ ఖర్చు అయ్యేది. 2 మనుషులు ఎక్కితే ఒక పావలా డబ్బు ఎక్కువ తీసుకోడా రిక్షా మనిషి అని వరలక్ష్మి అందామనుకుంది కానీ సరేలే అలాగే వేయండి అని ఊరుకుంది. ఎవరి టికెట్ ఖర్చు వాళ్లదే. కనకమ్మ రిక్షా ఖర్చు మాత్రం వరలక్ష్మిదయ్యింది. పిల్లాడి కోసం కొన్న బిస్కెట్కి 10 పైసలు కూడా వరలక్ష్మి వాటాకే వేశారు. వాడసలు చీమ తలకాయంత ముక్క కొరికి నిద్రకి పడ్డాడు. వాడి చేతిలో బిస్కెట్టు కనకమ్మ ఒడిలో పడితే
వీడింకేం తింటాళ్లే, నువ్వు తినే పిన్ని, లేకపోతే శకుంతలకియ్యి అంది వరలక్ష్మి. ఆ బిస్కెట్ కనకమ్మే తినేసింది. దాని డబ్బులు వరలక్ష్మి లెక్కకే వేశారు. వాళ్ల ప్రవర్తన చూస్తే వరలక్ష్మికి పుట్టెడు దిగులు ముంచుకొచ్చింది. ఏమిటి మనుషులు, ఇంత మాత్రం జ్ఞానం ఉందా వీళ్ళకి? ఇలాంటి వాళ్ల కోసం రెక్కలు ముక్కలు చేసుకున్నా ఇంత చాకిరీ ఎందుకు చేస్తున్నాను అని తెగ మదన పడింది. మనసులో మాట ఎవరికన్నా చెప్పుకుంటే మనసు కాస్త తేలిక పడుతుంది గాని రామ్మూర్తికి చెప్పి లాభం లేదు. ఒక్క మాట తిన్నగా చెవిన పెట్టడు. రాజకీయాలొక్కటే మొగాళ్ళు మాట్లాడుకోదగ్గ విషయాలనుకుంటాడతను. వరలక్ష్మి ఏం మాట్లాడబోయినా శ్రద్ధ పట్టి వినడు. సర్లే చాలే ఊరుకో, ఏడ్సావిలెద్దు, నీ మొహంలే అంటూ అలాంటి ఊత పదాలతో వేలాకోలంగానో నిర్లక్ష్యంగానో వెటకారంగానో మాట్లాడి వరలక్ష్మికి కళ్ళమ్మట నీళ్లు వచ్చేటట్లు చేస్తాడు. ఆడమనిషి రెండు మాటలు చెబితే కాస్త మనసు పెట్టి వినాలన్న జ్ఞానమే లేదతనికి.